వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనిశ్చితి గురించి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఏమైనా ఉంటుందా, తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో ఎందుకు ప్రజల ఇళ్లను కూల్చుతున్నారు, అదేవిధంగా సంబంధిత భూ చట్టాల మీద ప్రజలకు అవగాహన ఉందా లేదా, ఇలా తదితర అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ముందుగా మనందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కబ్జా అయినాయి అని చెప్పి, చెరువులు మొత్తం కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటి అంటే, హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి చెరువు భూముల్ని ఎవరైతే ఆక్రమించారో వారి అందరి ఇళ్లని నేలమట్టం చేయాలి అని చెప్పి ఒక తీర్మానం చేశారు. ఆ దిశగా ఇప్పటికే చాలా ఇళ్లను కోల్చడం జరిగింది. ఆ క్రమంలో ఎంతోమంది సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ మనం చూస్తూ ఉంటే హృదయ విదారక సంఘటనలన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే, భూ చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం వలన. ఎప్పుడైతే భూ చట్టాల మీద సరైన అవగాహన ఉండదో భారీగా మనం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పర్మిషన్లు ఇచ్చిన అధికారులు బాగున్నారు, ఇల్లు కట్టిన బిల్డర్ బాగున్నాడు, లోన్ ఇచ్చిన బ్యాంకులు బాగున్నాయి. కానీ అల్టిమేట్గా మాత్రం ఎవరైతే కన్జ్యూమ్ చేశారో, దాన్ని ఎవరైతే కొనుక్కున్నారో, అలాంటి పేద ప్రజలు ఈరోజు నడి రోడ్డు మీద నుంచోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనన్నిటికీ కారణం ప్రధానంగా భూమి హక్కుల గురించి, భూ చట్టాల గురించి సరైన అవగాహన లేకపోవడం. ఒకవేళ తెలిసినా ఏమైద్దిలే అనే ఒక నిర్లక్ష్య భావం కూడా అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం భూ చట్టాల గురించి చర్చించడమే. ఎందుకంటే ఇది రాజకీయ వీడియో కాదు, పొలిటికల్ వీడియోస్ మన దాంట్లో ఉండవు. ఇది కేవలం ఎడ్యుకేటెడ్ వీడియో, ఇంటెలెక్చువల్ డిబేట్ ఉండాలని తెలియజేసే వీడియో. ఇది ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని మన వీడియోని ముందుకు కొనసాగిద్దాం. ప్రధానంగా భూమి గురించి మనం తెలుసుకోవాలంటే అది చాలా డ్రై సబ్జెక్ట్. ఈ సివిల్ చట్టాలు అనేవి చాలా తలనొప్పి. అవన్నీ తెలుసుకున్న కాడి నుంచి మనకి అర్థం కావు అనే ఒక ధోరణి చదువుకున్న వాళ్ళలో కూడా ఉంది. కానీ వాస్తవానికి భూ చట్టాలని చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం, నాకు తెలిసిన జ్ఞానం వరకు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, భూమి అనేది అనాదిగా వస్తూ ఉంది. అయితే మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఆ భూమిని ఒక ట్రస్ట్గా ఉండి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు ఈ ప్రధానంగా భూమిని రక్షించే క్రమంలో మనిషికి ఏ విధంగానైతే ఒక పేరు, చిరునామా ఉంటుందో ప్రభుత్వాలు కూడా భూములకు అదే విధంగా ఇచ్చినాయి. ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. అంటే భూమికి కూడా ఒక పేరు, చిరునామా, స్వభావం ఇచ్చారు. ఏంటి ఆ పేరు అంటే, మనకు ఒక పేరు, ఇంకొకరికి పేరు ఉన్నట్టే భూమికి కూడా ఒక పేరు ఉంది. అది సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో దాని చిరునామా, దాని పేరు, దాని అంతా కూడా వచ్చేస్తుంది. స్వభావం అంటే మనిషి స్వభావం ఎలా ఉంటుంది, కోపంగా ఉంటాడా, శాంతంగా ఉంటాడా, ఇదే విధంగా ఆ భూమి పట్టా భూమా, ప్రభుత్వ భూమా, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక రికార్డు పెట్టారు. దాన్నే ఆర్ఎస్ఆర్ అంటారు. అంటే ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డులు వేరు, సాధారణ ప్రజానీకం దగ్గర ఉండే రికార్డులు వేరు. ముందుగా ఇది స్థూలంగా డివైడ్ చేసుకోవాలి. ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డులు శాశ్వత రికార్డులు. ఈ శాశ్వత రికార్డులని ఆర్ఎస్ఆర్, రీసర్వే సెటిల్మెంట్ రికార్డ్, ఎఫ్ఎంబీలు అని అంటారు. రీసర్వే సెటిల్మెంట్ రికార్డ్ అంటే ఏంటి? ఇది శాశ్వత రిజిస్టర్. బ్రిటిష్ వాడు ఈ భూమిని కొలతేసినప్పుడు గ్రామాల వారీగా, మున్సిపాలిటీల వారీగా కొలతలు వేస్తారు కదా. వేసినప్పుడు ఈ భూమి ఇది ప్రభుత్వ భూమి, గ్రామంలో ఇంతవరకు ప్రభుత్వ భూమి, ఇది ఇంతవరకు పట్టా భూమి, ఇంతవరకు గ్రామకంఠం భూమి, ఇంతవరకు చెరువు భూమి అని చెప్పి డివైడ్ చేశారు. ఇదే ఆర్ఎస్ఆర్లో పొందుపరిచారు. అదేవిధంగా ఎఫ్ఎంబి అంటే ఏంటి అంటే, ఒక స్కెచ్ కూడా వేశారు, సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఓకే, ఇది శాశ్వత రికార్డు. దీన్ని ఆర్ఎస్ఆర్ రికార్డు అంటారు, సేత్వార్ అంటారు, డైక్లాట్ అంటారు. పేరు ఏదైనా అనివ్వండి, ఈ రికార్డులో, ఈ ఆర్ఎస్ఆర్ రికార్డులో భూమి యొక్క స్వభావం, ఇది ఏ భూమి, దీని చరిత్ర అంతా వచ్చేస్తుంది. ఇకపోతే ఇవన్నీ కూడా గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఉంటాయి.
గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడు. దాంట్లో 11 కాలమ్స్ ఉంటాయి. దాంట్లో గ్రామ లెక్క నెంబర్ 1 అనే దగ్గర ప్రభుత్వ భూములు ఏంటి, కౌలుకి ఇవ్వబడిన భూములు ఏంటని ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఆర్ మనకు తీసుకుంటే ఇవన్నీ కూడా తెలుస్తాయి. రెండోది గ్రామ లెక్క నెంబర్ 2లో ఏముంటాయి, పట్టా భూములు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. థర్డ్లో ఏముంటాయి, పహాని అడంగల్ భూమి ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరి ఆక్రమణలో ఉంది తెలుసుకోవడానికి మనం ఈ ఆర్ఎస్ఆర్లో ఈ 3 కాలంలో మనకు తెలిసిపోతుంది. 4లోకి వచ్చేపాటికి భూ కమతాలు ఏంటి, భూమి శిస్తు ఎవరి పేరు మీద ఉందో కూడా తెలుస్తుంది. ఇక 5థ్కి వచ్చేపాటికి డిమాండ్ ఏంటి, వసూళ్ల వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ భూమికి సంబంధించి తెలుస్తుంది. 6థ్కి వచ్చేపాటికి రోజువారీ పనులు ఏంటో కూడా తెలుస్తుంది. 7th కాలంలో ఈర్సనామాలు అంటే రోజువారీ కార్యక్రమాలు, దీనికి వచ్చే ఆదాయ వివరాలు ఇవన్నీ కూడా. అదే విధంగా ఇది ఈ జలాధారమా కాదా, పంట భూమి వాటర్ రిసోర్స్ ఉందా లేదా చెప్పేది 8th రికార్డు, 8th లెక్క. 9ది భూమి శిస్తు చెల్లించేటప్పుడు ఆ రసీదుల గురించి ఉండే రికార్డు. ఇక 10, 11లో జనన మరణ రికార్డులు. ఇవన్నీ కూడా గ్రామ రెవెన్యూ రెక్కల్లో ఆర్ఎస్ఆర్ రికార్డ్స్లో ఈ రికార్డుల్లో ఉంటాయి. ఓకే, కానీ వాస్తవానికి వీటి మీద మనకు అవగాహన తక్కువ. ఓకే, సో భూమి రికార్డులు ప్రధానంగా ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డులు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండే రికార్డులు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి రికార్డులో ఉన్నటువంటి క్రమబద్ధీకరించినటువంటి లెక్కలు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఆర్లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక భూమి కొనుక్కోవాలి, ఇది ఏ భూమి తెలుసుకోవాలి, ఆర్ఎస్ఆర్ ఓపెన్ చేసుకుంటాం. ఇది ఏ భూమి లెక్క నెంబర్ 1లో తెలిసిపోయింది, ఇది ప్రభుత్వ భూమా, కౌలుకి భూమి దాంట్లో రాసి ఉంటారు, అది మనం చదువుకోవచ్చు. అదేవిధంగా లెక్క నెంబర్ 2లో దీని పట్టాకి ఇచ్చారో లేదా, దీని విస్తీర్ణం ఎంత, ఇవన్నీ ఉంటాయి, అది మనం చదువుకోవచ్చు. సో ఇలాగ ఈ 11 రికార్డులు కూడా మనకి ఇందులో తెలుస్తాయి. సో ముందు ప్రభుత్వం రికార్డుల గురించి ఇవి స్పష్టమైన అవగాహన ఇస్తాయి. ఇది మనం చూసాం అనుకోండి, ప్రభుత్వం దగ్గర పర్మనెంట్ రిజిస్టర్ కదా, ఇది ఆర్ఎస్ఆర్ కదా, దీంట్లో అన్ని రికార్డులు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం వ్యక్తిగత భూమి రికార్డులు ఏముంటాయి, వ్యక్తిగత భూమి రికార్డులు అంటే ఏంటి, ఇప్పుడు ఈ భూమి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వం దగ్గర ఉంది, దీన్ని పర్మనెంట్ రిజిస్టర్ అంటారు. అంటే బ్రిటిష్ వాడు వేసినప్పుడు ఈ భూమి గ్రామ కంఠం ఇది ఇదేనా డివైడ్ చేసుకొని దానికి ఒక ఎఫ్ఎంబి వేసుకొని అంటే స్కెచ్ చేసుకొని చక్కగా పెట్టాడు. తర్వాత ఈ భూమి చేతులు మారుతూ ఉంటుంది కదా, చేతులు మారుతూ ఉన్నప్పుడు ఈ 1 year రికార్డు నుంచి 1B రికార్డులోకి వెళ్తుంది, అంటే వ్యక్తిగత రికార్డుల్లోకి వస్తుంది. వ్యక్తిగత రికార్డులు ఏంటో మనం చూద్దాం. ఈ వ్యక్తిగత రికార్డులో పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ అంటారు, అంటే మన దగ్గర ఉండే పట్టాదార్ పాస్బుక్లు వ్యవసాయం భూములకి. అదేవిధంగా డీకేటీ భూమా, ఎసైన్డ్ భూమా, పట్టా భూమా, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. అంటే ఒకరి దగ్గర నుంచి ఎసైన్డ్ భూమి కొన్నామా, డీకేటీ భూములు కొన్నామా, పట్టా భూములు కొన్నామా, ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా. అదేవిధంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులు, మనం ఎవరి దగ్గర నుంచి కొన్నాం, ఇది మన దగ్గరే ఉంటుంది రికార్డు. సదాబైనామా అంటే చైత్రాది రాసుకునే, సదాబైనామా అంటే ఏంటో తెల్ల పేపర్ మీద రాసుకొని పూర్వకాలంలో చేసేవాడు. దానికి సర్టిఫికెట్ ఇస్తారు, దాన్ని 13B సర్టిఫికెట్ అంటారు. ఆ సర్టిఫికెట్ ఉందా, అది కూడా వ్యక్తిగత రికార్డే. 30E సర్టిఫికెట్ అంటారు, అంటే కౌలు సంబంధించిన భూములు ఉన్నాయి, అది కూడా మన దగ్గర ఉండే రికార్డే. తర్వాత ఓఆర్సీ సర్టిఫికెట్ అంటారు, అది మన దగ్గర ఉండేది. గిఫ్ట్ ద్వారా వచ్చిందా, దేవాదాయ భూమా, ఇవన్నీ కూడా వ్యక్తిగత రికార్డులు. ఈ వ్యక్తిగత రికార్డులన్నీ కూడా మనం ఒకరి దగ్గర నుంచి కొనుగోలు చేయడం వల్ల వస్తాయి. అంటే ఏదో సేల్ కానీ గిఫ్ట్ కానీ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డులు, ఆర్ఎస్ఆర్ రికార్డు, పర్మనెంట్ రికార్డులు, దీని నుంచి చేతులు మారే వచ్చే రికార్డులు 1B రికార్డు. ఈ రికార్డుల్లో వ్యక్తిగత రికార్డుల్లో భూమి మనం కొనుగోలు చేసేటప్పుడు ఒకరి దగ్గర నుంచి మన దగ్గర చేయి మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రజానికం ఏం చేస్తారంటే ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డులు జోలికి పోరు, చాలామంది తెలియదు ఈ ఆర్ఎస్ఆర్ డైక్లార్డు లేదంటే ఈ రికార్డులో ఈ 11 రిజిస్టర్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎవరు చూడరు కదా. సాధారణంగా ఏం చూస్తారు, ఈ వ్యక్తిగత భూమి రికార్డులు ఏంటి, పలానా ఒకటి దగ్గర భూమి కొంటున్నాం, అతనికి భూమి ఎలా వచ్చింది, అతనికి గిఫ్ట్ ద్వారా వచ్చిందా, లేకపోతే అతను సొంత కష్టపడడం వాడు వచ్చిందా, ఎవరు సంతకాలు పెట్టించుకోవాలంటే అది పూర్వార్జితపు ఆస్తి అయితే మనవాడు మనవాళ్ళ సంతకాలు కూడా పెట్టించుకుంటారు. స్వార్జితపు ఆస్తుల్లో భూమి అమ్ముకోవచ్చు కాబట్టి భార్య పిల్లలతో కూడా సేఫ్గా సాక్షి సంతకాలు పెట్టించుకొని ఆ భూమిని కొనుగోలు చేసుకుంటారు. అలాగే ఈసీ తీసుకుంటారు, సర్టిఫైడ్ కాపీలు తీసుకుంటారు, చూసుకుంటారు ఆ భూమిలో ఇతని పేరు ఉందా, టైటిల్ క్లియర్గా ఉందా చూసుకుంటారు, భూమి కొనుగోలు చేసేస్తారు. సాధారణంగా మనకి వ్యక్తిగత రికార్డుల్లో భూమి కొనేటప్పుడు 3 రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే టైటిల్ సంబంధించి చూసుకోవాలి కూడా. ఈ టైటిల్ ఎలా వచ్చింది, మనం ఒకరి నుంచి కొనుగోలు చేసేటప్పుడు బయట వ్యక్తి అయితే సేల్ ద్వారా వస్తుంది, లేదా ఇంట్లో వాళ్ళు రక్త సంబంధికులు అయితే గిఫ్ట్ ద్వారా వస్తుంది.
సో బయట వ్యక్తులు నుంచి మనం కొనుగోలు చేసినప్పుడు టైటిల్ క్లియర్గా ఉందా లేదా, అతనికి ఆస్తి ఎలా వచ్చింది, అతని స్వార్జితపు ఆస్త పూర్వార్జితపు ఆస్త, పూర్వార్జితపు ఆస్తి అయితే ఆ పూర్వార్జితపు ఆస్తిలో అతనికి ఎంత వాటా ఉంది, పోనీ అతనికి వీల్నామా ద్వారా వస్తే ఆ వీల్నామా చెల్లుబడి విధంగా ఉందా, రిజిస్టర్డ్ వీల్నామానా అన్రిజిస్టర్డ్ వీల్నామానా. సో ఇవన్నీ కూడా టైటిల్లో చూసుకోవాలి. రెండోది ఏంటి అంటే క్వశ్చన్లో భూమి టైటిల్ అంతా క్లియర్గా ఉంటుంది కానీ భూమి మీద వేరే ఉంటాడు, ఈడు ఉండడు, ఇది తలకాయ నొప్పి. కాబట్టి ఆ భూమిలో అతను సాగుబడిలో ఉందా లేదా, అతనే ఉన్నాడా లేదా పొజిషన్లో, అది చూసుకోవాలి. మూడోది ఏంటి, ఆ పేరు రెవెన్యూ రికార్డుల్లో ఉందా లేదా, అవి చూసుకోవాలి. సో ఈ మూడు రికార్డులు వ్యక్తిగత రికార్డులు క్లియర్గా ఉంటేనే మనం ఆ భూమిని కొనుగోలు చేయాలి. సాధారణంగా ఈ ప్రధానంగా భూ సమస్యలు 170 రకాల భూ సమస్యలు ఉంటాయని ఒక అధ్యయనం చెప్తూ ఉంది. అందులో ప్రధాన సమస్యలు టైటిల్ బాగుంటుంది. మనం ఇది వ్యక్తిగత రికార్డుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో మనం ఒక నుంచి భూమి కొనుగోలు చేస్తే టైటిల్ బాగుంటుంది, పొజిషన్లో వాడు ఉండడు, రెవెన్యూ రికార్డులో వేరే వాడి పేరు ఉంటుంది. లేదు వీడి పొజిషన్లో వీడు ఉంటాడు, వీడి దగ్గర టైటిల్ ఉండదు, మ్యూటేషన్ రికార్డులో వేరే ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ డీటెయిల్ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రధానంగా ప్రభుత్వం దగ్గర ఉండే ఆర్ఎస్ఆర్ రికార్డు ఒకటి, ఈ వ్యక్తిగత రికార్డు ఒకటి. వ్యక్తిగత రికార్డులు అయితే మనం వేరే వాళ్ళు తెచ్చి కొనుగోలు చేసేటప్పుడు సేల్ రికార్డు, టైటిల్ చూసుకోవాలి, పొజిషన్లో వాడు ఉన్నాడో చూసుకోవాలి, మ్యూటేషన్ చూసుకోవాలి. సో ఇప్పుడు మనం గ్రామ రెవెన్యూ లెక్కల గురించి అంటే ప్రభుత్వం దగ్గర ఉండే పర్మనెంట్ రికార్డు గురించి మాట్లాడాం, వ్యక్తిగత రికార్డుల గురించి కూడా మాట్లాడాం, ఒక బ్రీఫ్ ఐడియా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరిగింది, సాధారణంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే 1 year రికార్డు లేదా శాశ్వత రిజిస్టారు, డైక్లాట్లు, ఆర్ఎస్ఆర్, ఈ పేరు ఏదైనా పర్మనెంట్ రిజిస్టర్ ప్రభుత్వం దగ్గర ఉంటుందని. పర్మనెంట్ రిజిస్టర్ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ టైంలో సర్వే చేసుకున్నారు కదా, చేసుకుని ఒక ఎఫ్ఎంబి కూడా వేసుకున్నారు కదా, అంటే స్కెచ్ కూడా వేసుకున్నారు కదా, ఇక్కడ చెరువులు ఉంటాయి, ఇక్కడ పట్టా భూమి, ఇక్కడ గ్రామ కంఠం భూమి, ఇవన్నీ వేసుకున్నారు కదా. అలాగే చెరువు భూమి అని వేసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చెరువుకి ఎఫ్టిఎల్ అంటారు, అంటే ఇది చెరువు భూమి, ఇక్కడ చెరువు ఉంది అని రాస్తాడు వాడు. ఎఫ్ఎంబిలో అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో కూడా స్కెచ్లో చెరువు ఉంటుంది. చెరువు ఉన్నప్పుడు ఏంటి, చెరువు భూమి అన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ అని ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడ ఉండే విఆర్ఓ రెవెన్యూ అధికారి ఏం చేస్తాడంటే వర్షాలు పడినప్పుడు ఆ చెరువు ఎంతవరకు మునిగిద్దో ఫుల్ కట్ట లెక్క తీసుకొని ఆ చెరువు ఎంత మునిగిద్దో దాన్ని అంతా ఫుల్ ట్యాంక్ అయ్యిద్ది, అంటే చెరువు ఫుల్ అయ్యిద్ది అని ఒక డయాగ్రామ్ గీస్తాడు, దాన్ని ఎఫ్టిఎల్ అంటాడు. ఆ ఎఫ్టిఎల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేయకూడదు. తర్వాత బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ అంటే ఏంటి, ఆ ఎఫ్టిఎల్కి పెద్ద కాలం అయితే 30 మీటర్ల వరకు ఎక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి ఉంది, దాన్ని బఫర్ జోన్ అంటారు. సో చెరువు పూర్తిగా నిండితే ఎంతవరకు ఎత్తుంటుందో దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. దానికి 30 మీటర్ల పరిధి మొత్తాన్ని కూడా బఫర్ జోన్లు అంటారు. ఈ బఫర్ జోన్లు ఎఫ్టిఎల్లో ఇళ్ళు కట్టకూడదు, అది శాశ్వత రిజిస్టారు భూ చట్టం చెప్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ ఇవన్నీ పట్టించుకోరు కదా. ఇప్పుడు మనం చెప్పిన ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డులు ఎవరు వెరిఫై చేయరు కదా, కేవలం వ్యక్తిగత రికార్డులు వెరిఫై చేసుకుంటారు. నీ దగ్గర టైటిల్ బాగుందా, టైటిల్ బాగుంది, ఇతను సొంత భూమి, సొంత కొనుక్కున్నాడు లేదా పూర్వార్జిత ఆస్తి, అంతా బాగుంది, టైటిల్ ఉన్న పొజిషన్లో ఉన్నాడు, పన్ను కడుతున్నాడు, బాగుంది, మార్చేసుకుందాం రికార్డు అని మార్చేసుకున్నారు. అంతేకాని ఈ ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డుల్లోకి వెళ్ళా అక్కడ తెలిసిపోయింది, ఆర్ఎస్ఆర్ తెలిసిపోయింది, చెరువు భూమి ఇది ఎఫ్టిఎల్లో ఉంది, ఇది ఇంతవరకు ఇది బఫర్ జోన్లో ఉందని తెలిసిపోయింది. కానీ అది ఎవరికి తెలియదు కదా. సో వీళ్ళకి తెలుసు, ఎవరికి పర్మిషన్ ఇచ్చే రెవెన్యూ వాళ్ళకి తెలుసు. మరి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు, తప్పెవరిది, వాళ్ళది. సామాన్య జనానికి ఒక సర్వే వేసుకోవడము, టైటిల్ చూడడం, పొజిషన్లో ఉన్నట్టు చూడడం, లేదా మ్యూటేషన్ చూడటం, లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఉండే రికార్డులు 11 రికార్డులు వెరిఫై చేయడం ఇంత ఉంటుందా? ఈసీ తీసుకుంటాడు, సర్టిఫై కాపీలు తీసుకుంటాడు, ఓకే అనుకుంటే కొనుక్కుంటాడు. ఓకే, చట్ట ప్రకారం మాట్లాడితే తెలుసుకోవాలి, కానీ తెలుసుకునేంత పరిస్థితి ఉంటుందా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ రెవెన్యూ ఆఫీసుల్లో కానీ? ఎక్కడ ఉండదు. ఈ ఉండకపోవడం వల్లనే ఈ వ్యక్తిగత భూమి రికార్డులు కొనుగోలు చేసే దగ్గర ఆగిపోతాడు, ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డుల జోలికి వెళ్ళాడు. ఇక్కడ సమస్య వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే అదేమంటారు, ఎఫ్టిఎల్ నువ్వు బఫర్ జోన్లో ఉన్నావు, వాడు నీకు లంచాలు తిని నీకు పర్మిషన్ ఇచ్చాడు, అందుకని కూల్చేస్తున్నాడు అంటే కూల్చేస్తున్నాడు. ఇదే పద్ధతి, ఇంత దారుణమా? మరి నువ్వు ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ప్రభుత్వ రికార్డులు ఇలా ఉన్నాయని చెప్పి నువ్వు ఏమైనా చెప్పావా, కొన్ని నోటీస్ ఇచ్చావా? గతంలో ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నోటీస్ ఇచ్చావా? అప్పటికి ఖాళీ చేయకపోతే అప్పుడు చేయొచ్చు. తెల్లారుజాము నోటీస్ ఇస్తున్నారు, రేపు కూల్చేస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లకి ఎగనెస్ట్గా ఉంది ఇది అని కూడా చెప్పచ్చు.
బతికే హక్కు ప్రతివాడికి ఉంది. ఎవడో అధికారులు చేసిన తప్పులకి, బిల్డర్లు చేసిన తప్పులకి సామాన్య ప్రజానికాన్ని ఇలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. ఉద్దేశం మంచిదే, హైడ్రా ఉద్దేశం చెడ్డదని ఎవరు అనరు. చెరువులను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇది కూలగొడుతున్నావు అని నీ మాటకు జస్టిఫికేషన్ చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు అన్నదానం చేస్తానంటున్నావు, 10 మందిని ఇంటికి పిలిచావు, భోజనం పెట్టావు, మంచి భోజనం పెట్టావు, హ్యాపీగా దీవించి వెళ్తారు. అంటే నీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అక్కడ ఫుల్ఫిల్ అయింది, నీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ నువ్వు అదే అన్నదానాన్ని పిలిచి గ్యాస్ అయిపోయిందికే నీ అన్నం పెట్టడంలో వెళ్ళిపోండి అన్నావు అనుకో, నీ ఇంటెన్షన్ కరెక్టే, నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ అన్నం పెట్టలేదుగా, కాబట్టి పచ్చిబూతులు తిట్టుకుంటే వెళ్తారు. అంటే నీ ఇంటెన్షన్, నీ ఉద్దేశం మంచిదే అయినా నువ్వు చేసే పనిలో ఫెయిల్ అయిపోయావు కాబట్టి నీ రిజల్ట్ నెగిటివ్గా వచ్చింది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం జరిగింది అంటే, నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నువ్వు చేసే విధానాలు తప్పు ఉండడం వల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ నీకు వచ్చింది. భారతదేశ చరిత్రలో ఎవరైతే భూమి మీదకి వెళ్ళారో ఇంతవరకు మళ్ళీ అలాంటి ప్రభుత్వాలు తిరిగి ఎన్నుకోబడిన చరిత్ర లేదు కొన్నేళ్ల వరకు. వెస్ట్ బెంగాల్లో సింగూరులో ఒక ల్యాండ్ అక్విజిషన్ కోసం బుద్ధదేవ్ భట్టాచార్య గవర్నమెంట్ ఉన్నప్పుడు అది సింగూరు టాటా ప్లాంట్ పెడతామని చెప్పి అక్కడ భూములు తీసుకున్నారు. వాళ్ళు ఎదురు తిరిగితే కాల్పులు చేశారు. ఆ తప్పిదం ఈ రోజు వరకు లెఫ్ట్ ప్రభుత్వాన్ని మళ్ళీ అక్కడ ఎత్తుకోలేకుండా చేసింది. ఇక మాట్లాడే పరిస్థితే లేదు. ఎందుకంటే భూమి అనేది ఒక ఆర్థిక లావాదేవీ కదా, ఒక ఎమోషన్. ఎందుకంటే ఈ భూమి మా తాతది, మా తండ్రిది, అక్కడ దానికి ఉపయోగం ఉన్నా లేకపోయినా దాన్ని అలా ఉంచుతారు. ఇక్కడ మా నాన్న బతికాడు, మా తాత బతికాడు, కాబట్టి ఇక్కడ నేను వెళ్ళి పడుకుంటా. ఆడ ఏ ఊర్లో అమెరికాలో ఉన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ తాతలో ఉన్న ఇంట్లో ఒక 10 నిమిషాలు కుర్చీ వేసుకొని ఒక 10 రోజులు ఉండి భోంచేసి వెళ్తాడు. సకల సౌకర్యాలు ఆ ఊరిలో ఉన్నా వస్తారు. కారణం అంటే దట్స్ ఎమోషన్. ల్యాండ్ అంటేనే ఒక భావోద్వేగం. నువ్వేం చేసావు? చట్టం పేరుతో ఆ భావోద్వేగాలన్నీ కూల్చే ప్రయత్నం చేశావు. కాబట్టి నీ ఉద్దేశం కరెక్ట్ అయినా నీ ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. ఇదే పరిస్థితి సింగూరులో కానీ ల్యాండ్ అక్విజిషన్ చేసే చాలా రాష్ట్రాల్లో జరిగితే భయంకరమైన తిరుగుబాట్లు వచ్చి మళ్ళీ అది కోలుకోలేని పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏమనుకుంటే అది చేయాలనే ఒక దృష్టి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రాని నువ్వు సపరేట్ చేయాలంటే చక్కగా చేసుకోవచ్చు, కానీ పార్లమెంట్లో లైట్లు ఆర్పేసి మరీ చేశారు. అంటే వాళ్ళ పని విధానంలో లోపం ఉంది ప్రధానంగా కాంగ్రెస్లో. అదేవిధంగా మనం చరిత్ర చూసుకుంటే ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించింది. 1970 ఎలక్షన్కి వెళ్ళింది, ఎలక్షన్స్లో గెలిచింది. తర్వాత అలహాబాద్ హైకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. వెంటనే 1975లో ఎమర్జెన్సీ పెట్టేసింది. సో కాంగ్రెస్ పార్టీ విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా చేయాలని చూస్తారు, కానీ చట్టాలు ఏంటి, దాని పద్ధతులు ఏంటి, చేసే విధానంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర తెలంగాణ విడుదల చేసే డివైడ్ చేసే క్రమంలో అనుసరించిన పద్ధతికి ఆంధ్రాలో కోలుకోలే. మళ్ళీ తెలంగాణలో అదే తప్పిదం. భూమిని నువ్వేం చేయొచ్చు? పోని నువ్వు ఎఫ్టీఏలోని బఫర్ జోన్లోనే ఉంది, నీ చేతుల్లో పనే కదా. ఎవరైతే భూమిని ఆక్యుపై చేస్తే వాళ్ళ దగ్గర ఫైన్లు కలెక్ట్ చేయి, పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర కొన్ని కోట్లు కలెక్ట్ చేసి స్టేక్ హోల్డర్లుగా పెట్టి ఆ చెరువుకి ఆల్టర్నేట్గా ఇంకొంచెం పెద్ద చెరువు కట్టు. ప్రభుత్వ భూములు ఐడెంటిఫై చేసి, ప్రభుత్వ భూముల్ని ఇంకా ఉంటాయి కదా అవి ఐడెంటిఫై చేసి కొత్త చెరువులు నిర్మాణం చేయబట్టు. నష్టం ఏముంది? లేదు. దానికి ఇంకేదో సైంటిఫిక్ మెజర్లో ఆలోచించు. అంతేగాని శాశ్వతంగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు రికార్డులు ఉండి భూమి పన్నులు కడుతూ మ్యుటేషన్లో, పొజిషన్లో, టైటిల్ క్లియర్గా ఉండి బ్యాంకు లోన్లు తెచ్చుకొని ఇంత చేస్తే బ్యాంకు లోన్లు ఎవరు కడతారు? కాబట్టి లోపం ప్రభుత్వ రికార్డులను పూర్తిగా నువ్వు వివరించకుండా వ్యక్తిగత రికార్డులు చూసుకొని వాళ్ళు చక్కగా భూములు కొనుక్కొని ఉంటే, ప్రభుత్వ రికార్డులను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ఈరోజు నువ్వు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని ప్రజాస్వామ్యంలో చాలా కష్టం. ఇదైతే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉందో ముమ్మాటికి ఉద్దేశం మంచిదే. రేవంత్ రెడ్డి గారిని అనటానికి లేదు, ఆయన ఉద్దేశం మంచిదే. ఆయన ఉద్దేశం మంచిదే, కానీ ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయి. ఇక్కడ అధికారులు తప్పు చేసిన దానికి సామాన్య ప్రజానేకం ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చట్టపరంగా ప్రభుత్వ రికార్డుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి
ప్రైవేట్ రికార్డుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి భూమి గురించి అవగాహన సదస్సులు పెట్టి ఆ తర్వాత మీకు ఈ భూమిని తీసుకుంటున్నామంటే బాగుండేది. డబుల్ బెడ్రూమ్ మీద ఇచ్చారు, అవన్నీ కూడా ఏం బాగాలేదని చెప్తున్నారు. ఎనీహౌ ఆ స్టేట్ సంగతులు ఆ స్టేటివ్. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే, ప్రధానంగా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇది ఒక పొలిటికల్ డిబేట్లా కాకుండా నేను ఇప్పుడు చెప్పిన భూ చట్టాలు, మీరు ఏదైనా భూమి తీసుకునేటప్పుడు ప్రభుత్వ రికార్డులను ఆర్ఎస్ఆర్ని కూడా ఒకసారి వెరిఫై చేయటం, ఎఫ్ఎంబి వెరిఫై చేయటం, అదేవిధంగా వ్యక్తిగత రికార్డుల్లో కూడా భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఒకరి నుంచి టైటిల్ బాగుందా, అదేవిధంగా పొజిషన్లో ఉన్నారా, మ్యుటేషన్ రికార్డులు ఏంటి, ఇవన్నీ చూసుకుంటారన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏదైనప్పుడు కూడా వెరీ అన్ఫార్చునేట్ వాట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ. సో అది అలా కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు బ్రహ్మాండంగా, ఆల్టర్నేటివ్ స్టెప్స్ తీసుకొని. కానీ ఏదో ఒక బూచిలాగా హైడ్రా పెట్టి ఒక ఆఫీసర్ని పెట్టి, బ్యూరోక్రాట్స్కి ఏం పని అండి నాకు తెలియక అడుగుతా. బ్యూరోక్రాట్స్ అయినా పొలిటీషియన్స్ అయినా ప్రజల్ని కాపాడడానికి ఉన్నారు కానీ భయభ్రాంతులకు గురి చేయడానికి లేరు కదా. వచ్చి వాళ్ళని ఏదో ఒక రకంగా ట్రీట్ చేయటం వాళ్ళని చాలా వెరీ అన్ఫార్చునేట్. కోర్టు చూశారు కదా, కోర్టుకి ఏం కుదరవు, కోర్టు ఎలాగా మాట్లాడిందో చూశారు కదా. ఎందుకంటే కోర్టు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చూసిద్ది, రైట్ టు లైఫ్ ఉందా లేదా, బతికే హక్కు ఉంది. నువ్వు గవర్నమెంట్ రికార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసావా లేదా, చేయలా. ప్రైవేట్ రికార్డులో కొనుక్కొని ఎప్పటి నుంచి అడ్రస్ పొజిషన్లో ఉన్న 30 ఏళ్ళ నుంచి నువ్వు వాళ్ళు పడగొట్టేస్తానంటున్నావు ఎందుకు అని కోర్టు ప్రశ్నిస్తే సమాధానాలు లేవు. రేపు చార్మినార్ కూడా కూల్చేస్తావా, మరి అంతే కదా, చార్మినార్ కూడా బఫర్ జోన్లో ఉంది, కూల్చేయమంటే కూల్చేస్తావా అని అడిగింది కోర్టు. కూల్చేస్తారా? కాబట్టి ఇటువంటి ప్రయత్నాలని న్యాయవాదులు చాలామంది అడ్డుకుంటున్నారు కోర్టుల్లో. ఇది శుభ పరిణామమే. నిజంగా గొంతెత్తే వాళ్ళు సివిల్ సొసైటీలో న్యాయవాదులు, జర్నలిస్టులు లేకపోతే ఇంకా ఇట్లాంటి రాజ్యం తన క్రూయల్టీని ఇంకా పెంచుకుంటూ పోతుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి కానీ, లేకపోతే ఇలాంటి విషయాలని ప్రజలకు వివరించడానికి కానీ అలాంటి జర్నలిస్టులు, లాయర్లు మేము బయటికి మాట్లాడకపోతే ఇవి సహజంగా తెలియవు. కొంతమంది పార్టీ భక్తులు, వీరభక్తులు ఉంటారు, వాళ్ళ యూట్యూబ్లో తిడతా ఉంటారు. కానీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడడం అనేది ముఖ్యం. సో ఇక్కడ నాలాంటి న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులకు కానీ, లేకపోతే ఒక అడ్వకేట్గా మాకేం పొలిటికల్ అంబిషన్స్ లేవు కాబట్టి న్యూట్రల్గా ఈ హైదరాబాద్లో జరిగిన సిచ్యువేషన్ ఇంకొంచెం పద్ధతి మార్చి ఉంటే బాగుండేది అనేది నా వాదన. అంటే అలా కాకుండా చేసే ఉద్దేశం నువ్వు మంచిదైనప్పుడు విధానంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆల్టర్నేటివ్ చెరువులు తవ్వకాలు ఫైన్లు వేసి ఆల్టర్నేటివ్ చెరువులు తవ్వకాలు చేపించడము, లేకపోతే అత్యవసరం మంచి సౌకర్యాలు కల్పించిన ఇల్లులు ఇచ్చి మార్కెట్ రేటుకి విలువ ఇచ్చి మార్కెట్ రేటుకి డబ్బులు ఇచ్చి ఆ ఇల్లును కూలగట్టడము ఏమన్నా చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. సో ఏది అయినప్పటికీ కూడా నేను చెప్పేది అంటే ప్రజలకి ప్రభుత్వ రికార్డులను వెరిఫై చేయండి, వ్యక్తిగత రికార్డులు వెరిఫై చేయండి. ప్రభుత్వ రికార్డులు, వ్యక్తిగత రికార్డులు ఈ వీడియోలు చర్చించడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మీరు ఇంకొంచెం డీప్గా రీసెర్చ్ చేయండి అని తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించి ఏమైనా మీ కామెంట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఖచ్చితంగా మీరు ఎంగేజ్ అవ్వండి. మీరు కూడా ఏదైనా కామెంట్స్ చేస్తూ ఉంటేనే మాకు కూడా ఏదైనా ఇంకొక వీడియో ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు కూడా కామెంట్స్ ఏమైనా దీనికి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి మీరు కూడా ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, బాగుందా లేదా అనేది కూడా. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.